హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వేణీ ఫుడ్స్. ఈరోజు నేను మీకోసం మరో స్పెషల్ రెసిపీ తీసుకొచ్చానండి. రొయ్యల కర్రీలని మనం రకరకాలుగా చేసుకుంటూ ఉంటాము. కర్రీ, అలానే ఫ్రై, ఇంకా పులుసు, ఇలా చాలా రకాలుగా చేసుకుంటారు. అయితే నేను ఇప్పుడు రొయ్యల్లో గోంగూరను వేసుకొని కర్రీ చేసి చూపిస్తాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా ఎలా చేయాలో చేస్తాను, వచ్చేయండి. ఇప్పుడు నేను ముందుగా ఒక గిన్నెలోకి గోంగూరని తీసుకొని కాస్త వాటర్ వేసుకొని ఈ విధంగా ఉడకపెట్టుకున్నానండి. దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని దానిలోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 3 పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకుంటున్నాను. ఒక 2 పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని వేసుకోవాలి. 7-8 వెల్లుల్లిపాయ రెమ్మలను కూడా వేసుకోవాలి. 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని వేపుకోవాలి. ఈ కర్రీలో వెల్లుల్లిపాయలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి. వెల్లుల్లిపాయలు వేసుకోవడం అనేది మర్చిపోవద్దు. ఇప్పుడు నేను దీనిలోకి ఒక 2 ఎండుమిరపకాయలను ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇవి మగ్గడానికి మూత పెట్టుకొని 1 or 2 మినిట్స్ తర్వాత మూత తీసుకొని వేపుకోవాలి. చూసారా, కాస్త వేగాయి కదా. ఇప్పుడు మనం ఈ వేగిన ఆనియన్స్లోకి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక 1 స్పూన్ వేసుకున్నాను. వేసుకొని పచ్చివాసన అనేది పోయేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఈ వేపుకున్న ఆనియన్స్లోకి నేను ఇక్కడ 1/2 కిలో రొయ్యలను వేసుకుంటున్నానండి. అవి వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఇప్పుడు కాస్త వేగిన తర్వాత దీనిలోకి 2 స్పూన్స్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్స్ కాశ్మీరీ చిల్లీ పౌడర్. ఈ కారం అనేది కారంగా ఉండదండి, మంచి కలర్ని ఇస్తుంది. కర్రీకి అనేది టేస్టీగా కూడా ఉంటుంది. ఇక్కడ నేను నార్మల్ కారాన్ని కూడా ఒక 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దానిలోకి చల్లార్చి పెట్టుకున్న గోంగూరని వేసుకోవాలి. ఇలా రొయ్యల్ని బాగా వేపుకోవాలండి. రొయ్యలు అనేది పచ్చివాసన లేకుండా వేపుకోవాలి. ఈ విధంగా గోంగూరను పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఈ పేస్ట్ని ఇలా వేయించుకున్న రొయ్యల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి నేను ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. వేసుకొని మళ్ళీ కలుపుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి వేసుకోవడానికి చింతపండుని నానబెట్టుకున్నానండి. అది మనకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా సరిపోతుంది. ఆ చింతపండుని మంచిగా గుజ్జు తీసుకొని ఆ జ్యూస్ని ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. నాకు దీనిలో కాస్త సాల్ట్ అనేది తగినట్టు అనిపించింది. సో నేను దీనిలోకి ఒక 1/2 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు టేస్ట్ చేసి చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి మనం కాస్త వాటర్ని అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని
మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూసారా, కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం. అంతేనండి, మనకి ఈ కర్రీ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. చూసారా, చాలా సింపుల్గా అయిపోయింది కదా. సో మీరు ఈ కర్రీని నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఎలా వచ్చిందో అనేది నాకు కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.